మాయా ఈత ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరికి ఇప్పుడు స్కూల్ నుంచి హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి ఈ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఫోటోస్ క్లిక్ చేసుకుంటూ షాపింగ్ చేస్తూ రోడ్ పై చక్కర్లు కొడుతూ ఫైనల్ గా ఈత ఇంటికి రీచ్ అవుతారు. స్కూల్ ఇచ్చిన హాలిడేస్ ఇంకొన్ని రోజుల్లో అయిపోతాయి. అయితే వీళ్ళిప్పుడు ఆ హాలిడేస్ మిగిలిన కొన్ని రోజుల్లో ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారు. మాయా తన రిలేటివ్స్ ఇంటికి వెళ్దామని అడుగుతుంది. కానీ ఈత ఫాదర్ కి అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు. ఎందుకంటే ఈత ఫాదర్ తన కూతుర్ని ప్రేమగా చూసుకుంటూ కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్ ఫాదర్ అయి ఉంటాడు. అంతలో ఈత నోస్ నుంచి బ్లడ్ కారుతుంది. అయితే ఈత ఫాదర్ తన కూతురికి ఇలా జరగడం గురించి వరి అవుతుంటాడు. అందుకే తన కూతురుపై కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాడు. మాయాతో ఈత అంటుంది, నువ్వు వాష్రూమ్ కి వెళ్తావా అని అడిగితే లేదు మా ఇంటికి వెళ్ళాక చేస్తానని చెప్తుంది. అయితే మాయా ఈత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాష్రూమ్ ని ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు. ఈత అంటుంది, నిజం చెప్పు మాయా, నువ్వు వాష్రూమ్ లో ఏమైనా చూసావా? ఎప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు ఒక్కసారి కూడా వాష్రూమ్ యూజ్ చేయలేదు. ఇంతకీ ఏముంది అక్కడ అని అడిగితే అప్పుడు మాయా అంటుంది, ఏం లేదు అక్కడ నేనేం చూడలేదని అబద్ధం చెప్తుంది. బయట మాయా తన షూ లేస్ ని కట్టుకుంటున్న టైంలో ఈత అక్కడికి వచ్చి తన ఫ్రెండ్ తో, మాయా నువ్వు ఎక్కడికైనా వెళ్తే నన్ను ఇన్వైట్ చేయడం మర్చిపోకు, నేను కూడా నీతో పాటు వస్తా. అయినా కానీ నువ్వు నన్ను ఇన్వైట్ చేయడం ఏంటి? నేను నీ ఫ్రెండ్ ని కదా, ఇన్వైట్ చేయకున్నా సరే నీతో పాటు వచ్చేస్తానని అంటుంది. అప్పుడు మాయా నవ్వుతూ తన ఫ్రెండ్ వైపు తిరిగి చూస్తుంది. అయితే మాయాకి ఈత వెనుక ఒక భయంకరమైనటువంటి ఆకారం కనిపిస్తుంది. ఈత అంటుంది, ఏంటి నేను ఇటు చెప్తే అటేటో చూస్తా. వెంటనే ఈత వెనక్కి తిరిగి చూస్తే ఈతకి అక్కడ ఎవ్వరు కనిపించరు. ఈత మళ్ళీ మాయని అడుగుతుంది, నిజం చెప్పు ఏం చూసావు అక్కడ? నిజంగా అక్కడ ఏం చూడలేదా అని అడిగితే మాయ మళ్ళీ ఏం లేదని రిప్లై ఇస్తుంది. ఇలా అయితే కుదరదని ఈత అక్కడ ఏముందో చూడ్డానికి ముందుకు వెళ్తూ ఉంటుంది. సడన్ గా ముందర ఈత అమ్మ కనిపిస్తుంది. ఇద్దరి కుటుంబాల మధ్య మంచి రిలేషన్ ఉంది. ఈత అమ్మ మాయాకి ఒక స్పెషల్ డిష్ ని తయారు చేసి ఆమెకి ఆ డిష్ నిస్తూ మాయా అమ్మని అడిగానని చెప్పమని అంటుంది. ఇక తన ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పేసి మాయా తన ఇంటికి వెళ్తుంది. అక్కడ బయట ఈత ఫాదర్ మాయాకి ఎదురుగా కనిపించేసరికి అతనికి గ్రీటింగ్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మాయాకి ఈతకి తన ఫాదర్ తో ఉన్నటువంటి రిలేషన్ చూస్తే బాగా అనిపిస్తుంది. నైట్ టైం లో మాయా బ్రదర్ ఇంద్ర తన ఫ్రెండ్స్ అయినటువంటి ఆలీ, ఉజబ్, అగ్రే వాళ్ళ ఇంటికి వచ్చుంటారు. వీళ్ళంతా కలిసి కాదే మౌంటైన్ పై హైకింగ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. మాయా వాళ్ళు మాట్లాడుకునే సంభాషణ విని తను కూడా హైకింగ్ కి వస్తానని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఇంద్ర అంటాడు, చూడు మాయా, హైకింగ్ కి వెళ్ళాలంటే ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి. అంతేకాదు హైకింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఎక్విప్మెంట్ ఉంటుందని చెప్పి దానికి ఒప్పుకోడు. ఇంద్ర ఫ్రెండ్స్ కూడా మాయాని వాళ్ళతో తీసుకెళ్లడానికి ఇష్టపడరు. ఎందుకంటే మాయాకి తరచుగా ఆత్మలు కనిపిస్తాయి. ఇదే విషయాన్ని ఉజబ్ చెప్తూ, మేం వెళ్లేది మౌంటైన్స్ వైపు, అక్కడుండే ప్లేస్ అంతా కూడా క్రీపీగా ఉంటుంది, నీకేమో ఆత్మలు కనిపిస్తాయి, వాటిని చూసి మాకు చెప్పావే అనుకో మా హైకింగ్ ప్లాన్ అంతా వేస్ట్ అవుతుందని అంటాడు. అప్పుడు మాయా, నేనేం చూసినా అవి నా దగ్గరే ఉంచుకుంటా, మీతో నేనేం షేర్ చేయనని ప్రామిస్ చేస్తుంది. ఇంద్ర అది విని ముందు నువ్వు వెళ్ళి ఇంట్లో పర్మిషన్ తీసుకుని రమ్మని చెప్తాడు. మాయా వెంటనే ఈతాకి ఫోన్ చేసి, నేను మా బ్రదర్ తో కలిసి హైకింగ్ వెళ్తున్నా, నువ్వు కూడా నాతో రా అని అడుగుతుంది. కానీ ఈత ఫోన్ మాట్లాడుతూ ఇంట్లో మా వాళ్ళు పంపిస్తారో లేదో అంటూ తన జుట్టులో చేయి పెట్టుకుని చూస్తే ఈత జుట్టు రాలిపోతుంది. దీంతో ఆమె ఫీల్ అవుతుంది. కానీ ఆ విషయం మాయాతో చెప్పకుండా, మాయా ప్లీజ్ రేపు మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ ని నీతో పాటు వెళ్ళడానికి ఒప్పించేలా మాట్లాడమని అంటుంది. నెక్స్ట్ డే మాయా ఈత పేరెంట్స్ తో మాట్లాడగా ఈత ఫాదర్ హైకింగ్ కి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాడు. ఇక ఈత ఫాదర్ ని ఒప్పించిన తర్వాత మాయా ఈత ఇంటి నుంచి తిరిగి వెళ్లిపోతుంటే ఈత వెనక అదే భయంకరమైనటువంటి ఆకారాన్ని మళ్ళీ చూసి షాక్ అయిపోయి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక వాళ్ళు హైకింగ్ కి వెళ్ళడానికి రెడీ అవుతారు. మాయా, ఇంద్ర కలిసి ఈతని తీసుకోవడానికి ఈత ఇంటికి వెళ్తారు. ఈత మదర్ వాళ్ళతో ఈత ఎప్పుడు హైకింగ్ చేయలేదు, తన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంది. అప్పుడు ఇంద్ర అంటాడు, ఆంటీ మీరేం భయపడకండి, మా ఫ్రెండ్స్ మేమంతా కలిసి కేర్ఫుల్ గా హైకింగ్ కి తీసుకెళ్తామని చెప్తాడు. ఈత ఫాదర్ కూడా జాగ్రత్తగా ఉండమని ఈతతో చెప్పి హైకింగ్ కి పంపిస్తాడు. ఈ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా మొదటిసారి హైకింగ్ కి వెళ్తున్నారు కాబట్టి ఎక్సైటెడ్ గా ఉంటారు. వాళ్ళు హాఫ్ వే వరకు తమ జర్నీని రీచ్ అవుతారు. అక్కడి నుంచి హైకింగ్ వైపు వెళ్ళడానికి ఒక వెహికల్ లో వెళ్తారు. మాయాకి రోడ్డు మీద ఒక పర్సన్ నిలబడి ఉండడం కనిపిస్తుంది. కానీ ఆమె ఎవరితోనూ చెప్పదు. ఇంతలో మాయా బ్రదర్ తన సిస్టర్ తో, నువ్వు నాకు ప్రామిస్ చేశావు, నువ్వేం చూసినా అది నీ దగ్గరే దాచుకుంటానని నాతో చెప్పావని అంటాడు. మాయా కూడా అది విని వెంటనే ఉలిక్కిపడి రోడ్ దగ్గర చూసింది చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. ఇప్పుడు వాళ్ళు హైకింగ్ స్టార్ట్ చేయాల్సిన దగ్గరలో ఒక ప్లేస్ కి చేరుకుంటారు. కానీ ఈతాకప్పుడు కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది. కానీ ఆమె మాయాతో నేను బాగానే ఉన్నానని చెప్తుంది. ఆ రాత్రి వాళ్ళు అక్కడ ఒక రూమ్ ని రెంట్ కి తీసుకుని ఉదయం 7 గంటలకి
హైకింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ చేస్తారు. కరెక్ట్ గా రాత్రి 4 గంటలకి ఈతాకి కడుపు నొప్పి వస్తుంది. ఆమె మాయాని లేపి నాకు పీరియడ్స్ స్టార్ట్ అయినట్టున్నాయని చెప్తుంది. మాయా అది విని అవునా, పీరియడ్స్ లో హైకింగ్ చేయడం మంచిది కాదు, మనం రేపు పొద్దున ఇంటికి వెళ్ళిపోదామని అంటుంది. కానీ ఈత అంటుంది మనకి ఇలాంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుంది, ఇద్దరం కలిసి హైకింగ్ వెళ్లే అవకాశం దాదాపుగా రాదు, నేను ఇది మేనేజ్ చేసుకుంటా, నేను వాష్రూమ్కి వెళ్ళి అండర్ గార్మెంట్స్ ని క్లీన్ చేసుకుని వస్తా అని చెప్పి బయటున్న వాష్రూమ్ కి వెళ్తుంది. వాష్రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత అండర్ గార్మెంట్స్ ని క్లీన్ చేసి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో వేస్తుంది. కానీ అప్పుడే ఆమె వెనుక ఒక డీమానిక్ ఎంటిటీ నిలబడి సడన్ గా ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ని లాగేసుకుంటుంది. ఈత ఆ ఆకారాన్ని చూసి గట్టిగా అరుస్తుంది. అందరూ ఆ అరుపు విని వాష్రూమ్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ డోర్ ఓపెన్ అవ్వదు. అయితే ఒక్కసారిగా డోర్ ఓపెన్ అవుతుంది. ఈత అక్కడ సైలెంట్ గా నిలబడి ఉంటుంది. మోటల్ ఓనర్ ఈతకి ఒక డ్రింక్ ఇచ్చి కూల్ అవ్వమని చెప్తుంది. ఈత ఆ డ్రింక్ ని ఒకే సిప్ లో తాగేస్తుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఈత మాయాతో నాకు భయంగా ఉంది, వాష్రూమ్ లో పెద్దగా ఉన్నటువంటి ఒక పొడవైన నల్లటి ఆకారాన్ని చూసా, అది చూసి నాకు భయమేసిందని చెప్తుంది. మాయా అది విన్న తర్వాత తనకి ఈత ఇంట్లో చూసినటువంటి అదే ఆకారం అయ్యుండొచ్చని అర్థమవుతుంది. మోటల్ ఓనర్ అంటుంది ఆ ప్లేస్ లో ఒకప్పుడు ఒక ఆత్మ ఉండేది, తరచుగా ఇక్కడికి వచ్చేటువంటి హైకర్స్ ని ఇబ్బంది పెట్టేది, కానీ ఈ ప్లేస్ ని క్లీన్ చేసిన తర్వాత అది ఎప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ కనిపించలేదు, కానీ అది మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఎవరికీ తెలియదని అంటుంది. ఆలే ఇంద్ర ఈతని పక్కకి పిలిచి ఈతకున్నటువంటి కండిషన్ బాలేదు, చూడింద్ర నువ్వు మీ సిస్టర్ ఇద్దరు కలిసి ఈతని ఇంటికి తీసుకెళ్లమని సజెస్ట్ చేస్తాడు. అయితే ఆలీ ఆ విషయం ఈతతో డైరెక్ట్ గా చెప్పలేక వీరిద్దరితో చెప్పుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈత పీరియడ్స్ లో ఉండగా హైకింగ్ ఎందుకు వస్తుందని అక్రి అడుగుతాడు. దీంతో వాళ్ళలో దీనిపై గొడవ జరుగుతుంది. కానీ ఆలీ అంటాడు పీరియడ్స్ లో హైకింగ్ చేయొద్దనేది ఒక మూఢనమ్మకం మాత్రమే, కానీ ఒక వ్యక్తి ఫిజికల్ గా అండ్ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటే హైకింగ్ అనేది ఖచ్చితంగా చేయొచ్చని అంటాడు. అంతలో ఈత అక్కడికొచ్చి హైకింగ్ వెళ్ళడానికి మనం అందరం రెడీనా అని అడిగేసరికి అందరూ కూడా సైలెంట్ అవుతారు. ఇక ఆ రోజు వాళ్ళు హైకింగ్ స్టార్ట్ చేస్తారు. పర్వతం వ్యూ చూసి అందరూ హ్యాపీ అవుతారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఒక చోట ఆగుతారు. అక్కడ మాయాకి ఒక ముసలావిడ కనిపిస్తుంది. మాయా ఈతతో అక్కడ ఒక ముసలావిడ మీకు కూడా కనిపిస్తుందా అని అడిగితే అవునని అందరూ ఆ వైపు చూసి చెప్తారు. ఊచపంటాడు నువ్వు చూసే ప్రతి వాళ్ళని ఆత్మని చెప్పి భయపెట్టకని నవ్వుతాడు. ఈత కూడా అవును, డల్ గా ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మ కాదని నవ్వుతూ గ్రూప్ అంతా కూడా మాయాని ఎగతాళి చేస్తారు. ఇంద్ర అక్కడికి వచ్చి ఇక్కడ జోకులు వద్దని చెప్పి పర్వతం వైపు వెళ్లే ముందు వాళ్ళక్కడ ప్రేయర్ చేస్తారు. మరోవైపు ఈత ఇంట్లో ఆమె మదర్ ఈత రూమ్ లోని డస్ట్బిన్ లో రక్తం మరకలతో ఉన్నటువంటి ఒక క్లాత్, ఊడిపోయిన జుట్టు కనిపిస్తాయి. అది చూసి ఆమె బాధపడుతూ కిచెన్ లో వెజిటబుల్స్ కట్ చేస్తుండగా అంతలో అక్కడికి ఈత ఫాదర్ వచ్చి తన వైఫ్ అప్సెట్ గా ఉండడం చూసి అంతా ఓకేనా అని అడిగినప్పుడు ఈత మదర్ అంటుంది నేను మన అమ్మాయి రూమ్ లో రక్తం మరకలతో ఉన్నటువంటి ఒక క్లాత్, ఊడిపోయినటువంటి జుట్టు దొరికింది, నాకెందుకు ఇదంతా అపశకునంలా అనిపిస్తుందని అన్నప్పుడు అతను అంటాడు ఆ రక్తం మామూలుగా ముక్కు నుంచి వచ్చుండొచ్చు, నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించకని చెప్తాడు. కానీ ఈత అమ్మ టెన్షన్ అవుతూనే ఉంటుంది. ఇక సీన్ కట్ చేస్తే హైకింగ్ చేస్తున్నప్పుడు ఈత కండిషన్ అనేది దిగజారుతూ వస్తుంది. ఆమె చెవుల్లో గట్టిగా ఏదో సౌండ్ వినిపిస్తుంది. మాయా ఈత చెవిలో గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఈత నార్మల్ అవుతుంది. ఇంద్ర అంటాడు ఈత ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోకూడదని చెప్తాడు. ఈతకి ఇప్పటికే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది. వాళ్ళొక చోట ఆగి ఫుడ్ తింటూ ఉంటారు. అయితే ఈత ఎవరికి చెప్పకుండా మెల్లిగా ఒక లేక్ దగ్గరికి వెళ్తుంది. ఇంద్ర మాయాతో ఈత ఆ లేక్ దగ్గరికి ఎందుకు వెళ్ళిందని అంటాడు. ఇప్పుడు ఆ లేక్ దగ్గర ఈత నిలబడి తన దగ్గరున్నటువంటి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ని లేక్ లో పడేస్తుంది. మాయా ఈతని పిలవడానికి అక్కడికి వెళ్లి ఇక్కడేం చేస్తున్నావు ఈత, ఇక్కడ నుంచి వెళ్లిపోదాం పద అని పిలుస్తుంటే వెంటనే ఈత మాయా వైపు తిరిగి మాయా గొంతు నొక్కుతూ ఇక్కడ నుంచి వెళ్లిపో, ఇక్కడున్న క్వీన్ కోపంగా ఉందని ఒక ముసలావిడ ఆత్మచేత ఆవహించబడి ఉన్నటువంటి ఈత మాయా గొంతుని నొక్కుతూ ఉంటుంది. మాయా అటువైపు లేక్ సైడ్ చూస్తే ఒక పెద్ద జుట్టుని విరబోసుకుని మెల్లిగా వాటర్ లో నుంచి గాల్లోకి పైకి లేస్తూ ఆ క్వీన్ కనిపిస్తుంది. ఇంతలో అందరూ అక్కడికొచ్చి ఈతని మాయా గొంతుని నొక్కకుండా వదిలించిన తర్వాత ఈత వెంటనే స్ప్రో కోల్పోతుంది. ఇక ఈత స్ప్రోలోకి వచ్చిన తర్వాత మాయా దగ్గరకు వచ్చి మనం ఇంటికి వెళ్ళిపోదామని అంటుంది. ఎందుకలా అంటున్నావు, నేను చెప్పేది నువ్వెందుకు నమ్మడం లేదు, నేను ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా అంతేనని చెప్పి అక్కడి నుంచి ముందుకెళ్తుంది. ఇక వాళ్ళు ముందుకెళ్తుంటే అక్కడ అందరికీ ఒక చిన్న పిల్లాడు క్రీపీగా నవ్వుతూ గిలిగింతలు చేసే సౌండ్ వినిపిస్తుంది. అంటే విస్పర్స్ వినిపిస్తూ ఉంటాయి. ఊచపది విని భయపడి నన్నెందుకు లాస్ట్ ప్లేస్ లో ఉంచారని నాకు భయం అవుతుందని అంటాడు. కొన్ని అడుగులు ముందుకేశాక మాయాకి ముందర ఒక ఓల్డ్ మ్యాన్ యొక్క ఆత్మ కనిపిస్తుంది. మాయా అతన్ని అలాగే చూస్తూ ఏమనకుండా
ముందుకెళ్తుంది. అతను ఈతాని తీసుకుని ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్తాడు. ఇంతలో అక్కడ గట్టిగా బీప్ అనే సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ కి అందరి చెవులకి తీవ్రమైనటువంటి నొప్పి వస్తుంది. వాళ్ళక్కడే చెవులు మూసుకొని ఆగిపోయి కింద పడిపోతారు. కొద్దిసేపు అయిన తర్వాత అక్రి అంటాడు, ఇవన్నీ ఈత వల్లే జరుగుతున్నాయని ఆలీతో ఆర్గ్యుమెంట్ చేస్తాడు. కానీ ఆలీ అంటాడు, దీని గురించి తర్వాత మాట్లాడుకుందామని చెప్తాడు. ఇప్పుడు ఈతకి తీవ్రమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది. వాళ్ళకి వాటర్ ఇస్తారు. వాటర్ తాగుతున్నప్పుడు సడన్ గా ఈత కింద పడిపోయి ఏదో ఒక ఆత్మ ఆవహించినట్టుగా బాడీ మొత్తం ఫిట్స్ వచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంది. వెంటనే ఈత లేచి ఈ అమ్మాయి ఈ పర్వతం నుంచి వెళ్ళిపోవాలి, ఈమె ఇక్కడికి వచ్చి పవిత్రమైనటువంటి ఈ ప్రదేశాన్ని అపవిత్రం చేస్తుంది, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండని ఒక స్పిరిట్ చేత ఆవహించబడినటువంటి ఈత చెప్తుంది. అయితే ఈ ఆత్మ సుందనీస్ భాషలో మాట్లాడుంటుంది. ఇంద్ర ఆ ఆత్మ సుందనీస్ భాషలో మాట్లాడిన విషయాన్ని తన ఫ్రెండ్స్ తో చెప్తాడు. మరోవైపు ఈత ఇంట్లో ఆమె మదర్ చేతిలో నుంచి ఒక గుడ్డు పగిలి దాని నుంచి బ్లాక్ లిక్విడ్ తో పాటు ఒక మాంసం మొక్క బయటొచ్చి పడుతుంది. ఇంద్ర తన సిస్టర్ ని పక్కకి తీసుకెళ్లి, మాయా ఇక నువ్వు ఈతాని ఇంటికి తీసుకెళ్లాల్సిన టైం వచ్చేసిందని చెప్తాడు. కానీ ఇంతలో ఈతాని పొసెస్ చేసినటువంటి ఆ స్పిరిట్, మీరందరూ ఇంటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, ఈ ప్రాంతం నాది, నేనే స్వయంగా పర్వతం దగ్గరికి వెళ్తా, అక్కడికి ఎలా వెళ్లాలో నాకు తెలుసని చెప్పి ఒంటరిగా ముందుకెళ్లిపోతుంది. ఇంద్ర మాయాతో, నువ్వు ఈతలో ఉన్నటువంటి ఆ ఆత్మని చూడగలుగుతున్నావా అని అడిగితే అప్పుడు మాయా అంటుంది, ఈ అడవిలో నాకు ఆత్మలు కనిపిస్తున్నాయి, కానీ ఈతలోని ఆత్మ మాత్రం కనిపించట్లేదు, ఇక్కడ ఆత్మలకి మనం ఇక్కడ ఉండడం ఇష్టం లేదని రిప్లై ఇస్తుంది. అక్కడ వాళ్ళు అంతా ఈత గురించి మళ్ళీ గొడవ పడతారు. మాయా వాళ్ళని ఆపుతుంది. అయితే అంతలో అక్కడ ముందుకెళ్లిన ఈత అదృశ్యమవుతుంది. అయితే మళ్ళీ మాయాకి ఆ ముసలి దయ్యం కనిపించి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరుస్తుంది. మాయా భయపడి అందరూ ఇక్కడి నుంచి పరిగెత్తండి అని చెప్తుంది. వాళ్ళు పరిగెత్తుతూ ముందుకెళ్తారు. కొంత దూరం వెళ్ళాక అక్కడ ఈత ఒక రాయి మీద కూర్చునుంది. ఆమె అక్కడ కూర్చుని మాయాతో, నేను అలసిపోయా, కానీ మనం ఇప్పుడు ఇంకా మౌంటైన్ పైకి చేరుకోవచ్చు, నేను నీతో రాకపోతే నువ్వు నాతో హైకింగ్ చేసే ఎక్స్పీరియన్స్ ని మిస్ అవుతామని చెప్తుంది. ఈత ఆ విషయాలు ఎమోషనల్ గా చెప్పేసరికి మాయా ఈత ఇద్దరు ఎమోషనల్ అయ్యి హగ్ చేసుకుంటారు. మాయాకి తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేయాలనిపించింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈత మళ్ళీ వణుకుతూ తనకి బాగా చలిస్తుంది. కానీ అయినా కూడా ఆమె పర్వతం పైకి వెళ్లాలని అక్కడితో ఆగిపోవద్దని పట్టుబడుతుంది. చూస్తుండగానే రాత్రవుతుంది. వాళ్ళక్కడ ఒక టెంట్ వేసుకున్నారు. ఈత అందరితో ఒక విషయం చెప్తుంది, నేను మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినందుకు సారీ, మాయా నాకు ఎప్పుడు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తుంది. ఇంతలో ఈత మళ్ళీ నొప్పితో విలవిల్లాడుతూ షేక్ అవుతుంది. అక్రికి ఈ రిపీట్ అవుతున్నటువంటి సీన్స్ ను చూసి విసిగొచ్చేస్తుంది. ఈతని టెంట్ లోపల పడుకోబెడతారు. ఆలీ ఇంద్ర ఇద్దరు ఈత బ్యాగ్ ని చెక్ చేస్తారు. ఎందుకంటే తనతో పాటు తెచ్చుకున్నటువంటి ఏదైనా ఒక వస్తువు ఈ సమస్యకి కారణం అవ్వచ్చని అనుకుని ఈత బ్యాగ్ ని చెక్ చేస్తారు. కానీ అందులో ఏం దొరకదు. వాళ్ళు దగ్గరలోని హైకర్స్ ని సాయం అడుగుతారు. కానీ ఒక వ్యక్తి, ఈ రోజుల్లో అమ్మాయిలు అటెన్షన్ కోసం ఏదైనా చేస్తారు, మీరు డబ్బిచ్చి చూడండి, ఇంతలో నార్మల్ అయిపోయి హ్యాపీగా ఉంటారని ఎగితాలు చేస్తాడు. దాంతో ఆ రెండు గ్రూప్స్ మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడే ఒక పర్సన్ వచ్చి, ఈ పర్వతం ఎంతో పవిత్రమైంది, ఇక్కడ గొడవ చేయడం కరెక్ట్ కాదని వాళ్ళని గొడవ పడకుండా ఆపేస్తాడు. ఆ వ్యక్తి ఈతకి హెల్ప్ చేయడానికి టెంట్ లోపలికి వస్తాడు. అయితే టెంట్ లోపల ఈత ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లడ్ కారుతుంది. మాయా ఈత బట్టల్ని చేంజ్ చేస్తుంది. ఆ వ్యక్తి ఇంకా ఇంద్ర ఇద్దరు కలిసి ఈత చెవిలో ప్రేయర్స్ చదవడం స్టార్ట్ చేస్తారు. మరో పక్క ఈత ఇంట్లో ఆమె మదర్ ప్రేయర్ చేస్తుండగా పైనెవరో నడిచే సౌండ్ వినిపిస్తుంది. ఎవరో ఆమెను ఓ గంట కనిపెడుతూ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక ఈత కండిషన్ ప్రేయర్స్ చదువుతున్నా కూడా ఆమె నరాలన్నీ కూడా బ్లాక్ కలర్ లో మారి తన ఫేస్ అనేది పూర్తిగా మారుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ప్రేయర్స్ పూర్తయ్యాక ఈత నార్మల్ అవుతుంది. ఇక ఈత మదర్ ఇంట్లో జరిగిన విషయం గురించి ఆమె భర్తతో చెప్తుంది. కానీ ఆయన అంటాడు, ఇవన్నీ నీ మనసులో ఉన్నటువంటి భయాలు, ఎక్కువ ఊహించుకోకుండా ఉండమని చెప్తాడు. మరోవైపు ఆ హెల్ప్ చేసిన వ్యక్తి మైండ్ లో నెగిటివ్ థాట్స్ ని పెట్టుకోకుండా ఉండమని చెప్పి తన టెంట్ లో పడుకుంటాడు. వాళ్ళక్కడ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోదామని డిసైడ్ అయ్యి అందరూ నిద్రపోతారు. రాత్రి మాయా పడుకున్నప్పుడు సడన్ గా ఆ ఫారెస్ట్ క్వీన్ అక్కడికి వచ్చి, ఈ ప్లేస్ ని మీరంతా అపవిత్రం చేశారు, ఇక్కడ నుంచి వెళ్లిపో అని చెప్తుంది. మాయా కళ్ళోపెన్ చేసి చూస్తే తనకొచ్చింది ఒక డ్రీమ్ అయి ఉంటుంది. అయితే మాయా తన పక్కన చూస్తే ఈత అక్కడ కనిపించదు. టెంట్ బయటకెళ్లి చూస్తే ఈత బయట వెక్కిలి నవ్వులు నవ్వుతూ ఎవరో ఒక అదృశ్య శక్తితో మాట్లాడుతోంది. మాయా ఈతని ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగితే అప్పుడు ఈత అంటుంది, నేను నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానని చెప్పి అలాగే నవ్వుతుంది. ఇక్కడ నుంచి వెళ్లిపోదామని ఈతని లాగడానికి ట్రై చేస్తే మాయాకి ఈత పైన ఒక భయంకరమైనటువంటి ఆకారం కనిపిస్తూ ఈతని పొజెస్ చేసినటువంటి ఆ
డెవిల్ నేను ఈతాని కాదు, ఈ శరీరం ఇప్పుడు నాదని చెప్తుంది. మాయా ఈతాని 2 చెంపదెబ్బలు కొట్టి ఆ డీమన్ నుంచి వదిలి వచ్చేసేలా స్ప్రోలోకి తెచ్చి అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఇక పొద్దునైన తర్వాత రాత్రి వాళ్ళకి సాయం చేసినటువంటి వ్యక్తి కనిపించకుండా పోతాడు. ఉచపంటాడు, అతనిపై మొదటి నుంచి నాకు ఒక డౌట్ ఉంది. అతను జాకెట్ వేసుకోలేదు, నార్మల్ గా టీ షర్ట్ వేసుకున్నాడు. అతను ఆ అడవిలోని ఒక ఆత్మయ్యనని డౌట్ పడతాడు. ఇక టెంట్ లో ఈతాని మాయా నిద్ర నుంచి లేపుతుంది. ఈత టెంట్ నుంచి బయటకెళ్లి ఒక రాయి దగ్గర కూర్చునుంటుంది. ఇక అక్కడికి మాయా కూడా వస్తుంది. ఈత మాయాతో అంటుంది, నా జీవితంలో ఈ ప్లేస్ కి రావడం మంచి ఫీలింగ్ ఇచ్చింది, నాకిక్కడ ఎంతో బాగుంది, నేను ఇక్కడే పుట్టానని అనిపిస్తుంది, జీవితాంతం ఇక్కడే ఉండాలనిపిస్తుందని ఈత అంటుంది. అప్పుడు మాయా అంటుంది, లేదు, సాయంత్రం లోపు మనం బేస్ క్యాంప్ కి తిరిగి వెళ్లిపోతామని రిప్లై ఇస్తుంది. నా జీవితంలో ఇప్పటి వరకు ఇది ఒక ప్రశాంతమైన ప్రాంతంగా అనిపిస్తుందని ఈత అంటే ఇక్కడ నుంచి వెళ్లిపోదామని ఈత చేయి పట్టుకుని మాయా తీసుకెళ్తుంటే ఈత మాత్రం ఆ రాయి వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు మాయా అది చూసి, ఏంటి అలానే చూస్తున్నావు, ఏముంది ఆ రాయి దగ్గర అని అడిగితే అప్పుడు ఈత అంటుంది, నువ్వెప్పుడైనా ఇక్కడికి తిరిగి వస్తే బాగా ఏడుస్తావు, వచ్చిన తర్వాత నన్ను అక్కడ చూస్తావు అని అంటుంది. నేను ఎందుకు ఏడుస్తానని మాయాతో ఈత చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. బేస్ క్యాంప్ కి తిరిగి వెళ్తున్నప్పుడు ఈత మాయాతో, ఏంటి నా టీ షర్ట్ చేంజ్ అయినట్టుంది, ఈ టీ షర్ట్ నువ్వే చేంజ్ చేసావు అని అడిగితే మాయా అప్పుడు నేనే చేంజ్ చేశానని రిప్లై ఇస్తుంది. అప్పుడు ఈత, నేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ నీకు రిటర్న్ ఇచ్చేస్తా అన్నప్పుడు దానికి మాయా రిప్లై ఇస్తూ, నువ్వేం రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ దగ్గరే ఉంచుకోమని చెప్తుంది. వాళ్ళు ఇప్పుడు సెకండ్ పోస్ట్ కి రీచ్ అవుతారు. అక్కడ కొద్దిసేపు ఆగిన తర్వాత ఈత అంటుంది, నాకెందుకో నేనేదో మర్చిపోయానని అనిపిస్తుంది, కానీ అదేంటో నాకు తెలియట్లేదని అంటుంది. ఇంతలో అక్రి అంటాడు, మన గ్రూప్ లో ఒక పర్సన్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది, లేదా మన దాంట్లో ఎవరో ఒకరు ఎక్స్ట్రాగా యాడ్ అయ్యారంటాడు. అది విన్న ఉచప్, ఏంటి ఇంతకు నువ్వు స్కూల్ కైనా వెళ్ళావా, కనీసం నీకు కౌంట్ చేయడం కూడా రావట్లేదని అంటాడు. అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆలి ఇక్కడ నుంచి వెళ్లిపోదామని తిరిగి వెనక్కి రావడం కంటిన్యూ చేస్తారు. అయితే అందరూ వెళ్తుంటే ఈత మాత్రం అడవి వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు ఏమైందని మాయా అడుగుతుంది. ఈత మాయాతో, ఏదో ఒక రోజు నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తే నన్ను చూస్తావు, అప్పుడు చూసినప్పుడు నన్ను నీతో పాటు తీసుకెళ్ళమని అంటుంది. మాయాకి తను చెప్పేది అర్థం కాదు. వాళ్ళు హైకింగ్ పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చారు. మాయా ఈతని ఇంట్లో డ్రాప్ చేస్తుంది. ఈత మదర్ కి ఆమె కూతురు వింత కనిపిస్తుంది. మాయా ఇంట్లో మాయా గ్రాండ్ మదర్ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తూ ఉంటుంది. అక్కడ బ్యాక్ సైడ్ డోర్ నుంచి ఇంద్ర మాయా లోపలికి వచ్చి వాళ్ళిద్దరూ కాళ్ళని క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఈత గ్రాండ్ మదర్ ముందుకెళ్లి ఫ్రంట్ డోర్ దగ్గర నిలబడి ఉన్నటువంటి మాయా మదర్ దగ్గరికి వెళ్లి అటువైపు ఏం చేస్తున్నావని అడుగుతుంది. అప్పుడు మాయా మదర్ అంటుంది, ఇంద్ర మాయా కోసం అని చెప్తుంది. అప్పుడు గ్రాండ్ మదర్ అంటుంది, ఇక్కడెందుకు వెయిట్ చేస్తున్నావు, ఆల్రెడీ వాళ్ళు బ్యాక్ డోర్ తీసుకుని లోపలికి వచ్చేసి అక్కడ కాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారని అంటుంది. అది విని మాయా మదర్ బ్యాక్ డోర్ సైడ్ కి వెళ్తే అక్కడ ఇంద్ర మాయా ఇద్దరు కనిపిస్తారు. ఇంతలో ఫ్రంట్ డోర్ అనేది నాకైన సౌండ్ వినిపిస్తుంది. డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఇంద్ర మాయా కనిపిస్తారు. ఏంటి మీరు బ్యాక్ సైడ్ నుంచి వచ్చారు కదా అని అంటే, అమ్మా మేము ఇప్పుడే వస్తున్నాం, మేము రెస్ట్ తీసుకోవాలి, మమ్మల్ని లోపలికి రానివ్వని వాళ్ళు లోపలికి వెళ్తారు. మాయా మదర్ అది విని షాక్ అవుతుంది. వెంటనే బ్యాక్ డోర్ సైడ్ కి వెళ్లి చూస్తే అక్కడ నిజంగానే ఎవ్వరుండరు. ఈత కండిషన్ ఇంటికి వచ్చాక కూడా బాలేదు. ఒక ఉస్తాదామని ఆ ఆత్మ నుండి విడిపించడానికి ట్రై చేస్తాడు. కానీ ఈత ఉస్తాద్ మొహం మీద ఉమ్మేసి తన గోళ్ళని తీసి లాగిపడేసి తనని తాను హర్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె ఇక్కడ పూర్తిగా కంట్రోల్ తప్పింది. ఇక ఈత పేరెంట్స్ ఆమెని హాస్పిటల్లోకి అడ్మిట్ చేస్తారు. ఈత ఫాదర్ అంటాడు, ఈత ఇలా అవ్వడం మాయా ఇంద్ర వల్లే జరిగిందని, ఈ విషయం గురించి పోలీసులకి రిపోర్ట్ చేస్తాను అంటాడు. డాక్టర్ ఈతని కంట్రోల్ చేయడానికి అనెస్థీషియాని డబుల్ డోస్ ఇస్తారు. అయినా కూడా ఆమె కండిషన్ బెటర్ అవ్వదు. మాయా ఈతని హాస్పిటల్లో చూడ్డానికి వెళ్తుంది. ఈత అక్కడ మాయాతో నన్నెప్పుడు వదిలి వెళ్ళొద్దని అడుగుతుంది. ఈత మదర్ ఆమె కూతురు కండిషన్ చూసి ఎంతో బాధపడుతుంది. ఆమె ఇప్పటి వరకు ఎంతో మంది ఉస్తాదులతో మాట్లాడుంటుంది. కానీ ఒక ఉస్తాద్ ఈత ఆ పర్వతం నుంచి ఆ వస్తువుల్ని తిరిగి తీసుకురావాలని చెప్పాడని తెలుస్తుంది. కానీ ఆ వస్తువులేంటో ఈతకి కూడా గుర్తులేవు. హాస్పిటల్లో ఈత యొక్క కడుపు మొత్తం కూడా ఉబ్బిపోయి ఉంటుంది. మాయా తన బ్రదర్ తో ఆ వస్తువుల గురించి అడుగుతుంది. ఇంద్ర అంటాడు, నేను ఈత బ్యాగ్ ను ఆల్రెడీ చెక్ చేశాను, ఒక మురికి బట్టలు ఉన్నటువంటి ప్లాస్టిక్ బ్యాగ్ కూడా ఉందని చెప్తాడు. అంటే ఇక్కడ ఈత లేక్ లో ఏం పడేసిందన్నటువంటి క్వశ్చన్ వస్తుంది. అయితే ఈతకి ప్రతి రాత్రి ఆ భయంకరమైనటువంటి ఆకారం తన్ని చంపడానికి వస్తుందని మాయాతో చెప్తుంది. కానీ మాయా అంటుంది అవన్నీ డ్రీమ్స్ మాత్రమే అని చెప్తుంది. ఇక స్కూల్లో అందరూ ఈ పీరియడ్స్ అనే ట్యాబు గురించి మాట్లాడుకుంటారు. ఆలీ అంటాడు, నా ఫ్రెండ్ కూడా పీరియడ్స్ లో హైకింగ్ చేసింది, కానీ ఆమెకి ఏం అవ్వలేదని చెప్తాడు. అందరూ ఈతని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తారు.
ఈతాకి అక్కడ హాస్పిటల్లో మళ్ళీ ఆ ఎంటిటీ కనిపిస్తుంది. కానీ మాయాకి మిగతా వాళ్ళకి ఏం కనిపించదు. అయితే ప్రతిరోజు ఒక వ్యక్తి ఈతాని చూడ్డానికి హాస్పిటల్ కి వచ్చేవాడు. ఈత మదర్ అతన్ని చూసినప్పుడు అతని ఇంతలో అక్కడి నుంచి అదృశ్యమయ్యేవాడు. ఒక రోజు రాత్రి ఈత పూర్తిగా కోలుకున్నట్టు మాయా ఇంటికొచ్చి ఆమె షర్ట్ ని తిరిగిస్తుంది. మాయా ఆ షర్ట్ ని గిఫ్ట్ గా ఇచ్చుంటుంది. ఈత పరిస్థితిని చూస్తే ఆమె జుట్టు దాదాపుగా ఊడిపోయి ఉంటుంది. ఈత ఇప్పుడు నార్మల్ అయిపోయి కొంచెం బాగుందని మాయా హ్యాపీ అవుతుంది. కానీ ఆ రాత్రి ఇంద్ర మాయని హాస్పిటల్ కి వెళ్దామని చెప్పి హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. 4th డే రోజు హాస్పిటల్లో ఈత బాడీ కంప్లీట్ గా ఉబ్బిపోయి ఉంటుంది. హాస్పిటల్ కి చేరుకున్న తర్వాత మాయా ఈతను చూసి బాగా ఏడుస్తుంది. ఎందుకంటే ఈత ఇప్పుడు ఊపిరి తీసుకునే పరిస్థితిలో కూడా లేదు. ఊపిరిని తిరిగి తీసుకురావడానికి డాక్టర్స్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ ట్రీట్మెంట్ ఇస్తున్న కొద్దీ ఈత నోటి నుంచి రక్తం వస్తుంది. ఆమె మాయా వైపు చూసి అలాగే రక్తం కక్కుతూ నవ్వుతూ చనిపోతుంది. ఈత అంత్యక్రియల్లో ఆమె తల్లి ఇంటి బయట తనకి తరచుగా హాస్పిటల్లో కనిపించినటువంటి ఆ వ్యక్తి అక్కడికి రావడం చూసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. మాయా ఈత మరణంతో చెప్పలేని దుఃఖంలోకి వెళ్లి అసలు ఫుడ్ కూడా సరిగా తినదు. ఈత ఆ పర్వతంలో ఏం వదిలేసిందో ఆమెకి ఇంకా అర్థం కాలేదు. ఒక్కసారిగా ఆమెకు ఒక విషయం గుర్తుకొస్తుంది. హైకింగ్ కి వెళ్లే ముందు ఈత ఫాదర్ ఆమెకి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఇచ్చుంటాడు. మాయా ఈ విషయం ఈత మదర్ తో చెప్తుంది. ఈ విషయం ఈత ఫాదర్ అడిగితే ఆయన రూమ్ లో చేతబడి చేసే వస్తువులున్నాయి. ఇక్కడే అసలు నిజం బయటపడుతుంది. ఈత ఫాదర్ నిజానికి చేతబడి చేసేవాడు. దానికోసం ప్రత్యేకంగా సీక్రెట్ గా ఒక రూమ్ ఉండేది. దాంట్లోకి తన వైఫ్ ని కూడా రానిచ్చేవాడు కాదు. ఎప్పుడు కూడా ఆ సీక్రెట్ రూమ్ కి లాక్ చేసి ఉంచేవాడు. అయితే ఇప్పుడు తన వైఫ్ కి అసలు నిజం చెప్పేస్తాడు. నీకు తెలుసు కదా ఈ మధ్య మన బిజినెస్ అనేది ఎంత డౌన్ అయిపోయిందో. ఆ మిడిల్ మ్యాన్ రావడం వల్ల మన బిజినెస్ మొత్తం పడిపోయింది. అతన్ని నాశనం చేయడానికి నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను. కానీ అంతలో ఆ మిడిల్ మ్యాన్ చేతబడి చేసి మన ఇంటి వైపు తిరిగి ప్రయోగించడం వల్ల ఆ ప్రయోగం మన కూతురిపై చేశాడు. అలా ప్రయోగించడం వల్ల ఒక రోజు మన కూతురికి ముక్కులో నుంచి మొత్తం రక్తం రావడం స్టార్ట్ అయింది. అది నేను చూసి ఈతాతో అది ఒక నార్మల్ గా బ్లడ్ రావడం అని చెప్పి నీతో ఈ విషయం గురించి చెప్పొద్దని చెప్పా. ఆ బిజినెస్ మ్యాన్ ఒక జిన్ ని మన ఫ్యామిలీపై ప్రేరేపించడం వల్ల ఆ జిన్ ప్రయోగానికి మన కూతురు బలైపోయింది. నాకప్పుడే మనపై అతను చేతబడి చేస్తున్నాడని తెలిసింది. దీంతో సొంతగా నేనే ఆ చేతబడిని నాశనం చేయడానికి తిరిగి చేతబడి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఆ జిన్ మన కూతుర్ని వెంబడిస్తుందని తెలిసింది. అందుకే ఆ జిన్ ని అక్కడి నుంచి తరమేయాలని చూశా. అయితే ఒక రోజు మన ఇంటి పెరట్లో వూడో డాల్స్ ని పాతి పెట్టడం కనిపించాయి. ఇక వాటిని అక్కడి నుంచి వెంటనే పారేయాలని ఒక సైకిక్ చెప్పాడు. మన డాటర్ కరెక్ట్ టైంలో మౌంట్ గాదేకి వెళ్తుందని తెలిసినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకుని ఒక పాలిథిన్ బ్యాగ్ లో ఆ వూడో డాల్స్ ని పెట్టేసి తనకిచ్చి పంపించి ఆ ఫారెస్ట్ లో పడేయమని చెప్పాను. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఆ పడేసినటువంటి వూడో డాల్స్ అనేవి అక్కడున్న అడవిలో స్పిరిట్స్ కి కోపం తెప్పించేలా చేశాయి. దాంతో అక్కడున్న ఆత్మకి కూడా కోపం వచ్చి ఉంటుంది. ఈతాని వెంటాడిన ఆ నల్లటి ఆకారం అనేది ఆ చేతబడి చేయడం మూలాన ఈతాకి ఆ ఎంటిటీ కనిపించి ఉంటుంది. ఈత మదర్ కి ఈ విషయం తెలిసి హస్బెండ్ పై కోపడుతుంది. 3 ఏళ్ల తర్వాత మాయా తన బ్రదర్ అతని ఫ్రెండ్స్ తో మళ్ళీ ఆ పర్వతం పైకి హైకింగ్ వెళ్తుంది. ఆమె ఈత మాయాకి చెప్పినటువంటి ఆ రాయి దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఆమెకి ఈత ఆత్మ కనిపిస్తుంది. మాయా ఆ ఆత్మని తనతో పాటు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఈత ఇంతకు ముందు చెప్పినట్టు ఎప్పుడన్నా మళ్ళీ మాయా ఇక్కడికి వస్తే నన్ను నీతో పాటు తీసుకెళ్లమని చెప్పి ఉంటుంది. రియల్ లైఫ్ లో మాయా ఈ ఇన్సిడెంట్స్ అన్నిటినీ చెప్తూ ఎమోషనల్ అవుతుంది. ఈత చనిపోతూ నేను చనిపోతే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటావా అని మాయా చేయిని గట్టిగా హోల్డ్ చేసి అడిగింది. ఈ సంఘటన మాయాని బాగా ఎఫెక్ట్ చేసి ఉంటుంది. రియల్ స్టోరీలో ఈత ఫాదర్ ఎటువంటి చేతబడి చేయలేదు. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఈత తండ్రి చేసే బిజినెస్ లో ఒక కాంపిటేటర్ కాబట్టి ఈత మరణంతో అతను హ్యాపీ అయి ఉంటాడు. ఈ కథలో చూపించిన చిన్న చిన్న విషయాలు నిజంగా జరిగాయి. వెస్ట్ జావాలో ఉన్నటువంటి మౌంట్ గేదెలో అక్కడి సుందనీస్ ప్రజలు ఏం నమ్ముతారంటే పీరియడ్స్ అవుతుంటే మౌంట్ కి హైకింగ్ వెళ్తే అక్కడి ప్రాంతాన్ని అపవిత్రం చేసినట్టు అవుతుంది. అంటే ఆ మౌంటైన్ చుట్టూ ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లకి కాపలాదారులుగా ఒక స్పిరిచువల్ గార్డియన్స్ ఉండి ఆ ప్రదేశాన్ని ఎప్పటికీ కూడా కాపాడుతూ ఉంటారు. ఈ స్పిరిచువల్ గార్డియన్స్ ని పెనుంగు గునుంగ్ అంటారు. ఈ స్పిరిచువల్ గార్డియన్స్ అన్ని కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ కస్టమ్స్ ని బ్రేక్ చేసి లోపలికి వెళ్తే మాత్రం వాళ్ళకి సడన్ గా విస్పర్స్ వినిపించడం గాని అదే విధంగా ఉన్న పలంగా తల తిప్పి పడిపోవడం లేదా పొసెషన్ కూడా అయిపోయి కంటిన్యూస్ గా అక్కడ నుంచి వెళ్లిపోమని వార్నింగ్ ఇస్తూ ఉంటాయి. అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని పవిత్రమైనటువంటి ప్లేస్ లని కాపాడడానికి ఈ స్పిరిచువల్ గార్డియన్స్ అనేవి ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాయి. అయితే ఫన్ కోసం పర్వతాలకి సముద్రానికి వెళ్ళొచ్చు కానీ ప్రకృతిని ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి. ఇక్కడితో మూవీ
మూవీ ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరు కనుక ఛానల్ ని ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.